ఇవాళ మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే స్టోరీ బుక్ చదువుదాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఇంకా ఆన్సర్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ ఎయిర్ మేడప్ ఆఫ్? అంటే ఎయిర్ ఎలా తయారయ్యింది? లైఫ్ ఆన్ ప్లానెట్ ఎర్త్ ఈజ్ సపోర్టెడ్ బై ఎయిర్. లైఫ్ అనేది ఎర్త్లో ఉన్న లైఫ్, మనం ఎర్త్ లోపల ఉన్నాము. ఎర్త్లో ఉన్న లైఫ్ దేని మీద సపోర్ట్ అయ్యి ఉంటుంది? ఎయిర్ మీద సపోర్ట్ అయ్యి ఉంటుంది. అది చెప్తున్నాడు. విచ్ సరౌండెడ్ ప్లానెట్ ఎర్త్ లైక్ అ బ్లాంకెట్. ఎర్త్ని ఎర్త్ని బ్లాంకెట్ లాగా కవర్ చేసేస్తుంది. ఏంటిది? ఎయిర్. It is what makes Earth atmosphere and is made up of many gases like oxygen, carbon dioxide, nitrogen, trace elements like chlorine, sulfur and fluorine. ఎర్త్ అట్మాస్ఫియర్ అనేది గ్యాసెస్తో చేయబడి ఉన్నది. ఏమేమి గ్యాసెస్? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ట్రాక్ లాంటి ఎలిమెంట్స్ అవేంటివి? క్లోరిన్, సల్ఫర్ అండ్ ఇంకా ఫ్లూరిన్. ఇట్ ఈస్ ఆల్సో హ్యాస్ ట్రాక్స్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్. ఈ ట్రాక్స్ అనేది మనం వాటర్ డైరెక్ట్గా చూస్తాం. కొన్ని గ్యాసెస్లో వాటర్ అనేది వాటర్ వేపర్గా ఫామ్ అయి ఉంటుంది. ఆల్ దీస్ గ్యాసెస్ అండ్ ట్రాక్స్ ఎలిమెంట్స్ హెల్ప్ సపోర్ట్ లైఫ్ ఆన్ ఎర్త్. ఈ అన్ని గ్యాసెస్ ట్రాక్స్ ఎలిమెంట్స్ ఇంకా ట్రాక్స్ ఎలిమెంట్స్ కూడా ఎర్త్లో ఉన్న లైఫ్కి సపోర్ట్ చేస్తాయి అని చెప్తున్నాడు. మళ్ళీ మనం ఆన్సర్ ఒకసారి క్వశ్చన్ నుంచి ఆన్సర్ మళ్ళీ తొందరగా చెప్పుకున్నాము చదవకుండా. ఎయిర్ ఎలా మేడప్ అయ్యింది? లైఫ్ ఎర్త్ లోపల ఉన్న లైఫ్ ఎయిర్ మీద సపోర్ట్ అయ్యి ఉంది. ఎయిర్ అనేది ఎర్త్ని బ్లాంకెట్ లాగా కప్పేసింది. ఎర్త్ అట్మాస్ఫియర్ అనేది చాలా గ్యాసెస్తో చేయబడింది. ఏంటి? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ట్రాక్స్ ఎలిమెంట్స్ లైక్ క్లోరిన్, సల్ఫర్ అండ్ ఫ్లూరిన్. ఈ ట్రాక్స్ ఆఫ్ వాటర్ని వాటర్ వేపర్ ఫామ్లో తయారు చేయబడింది. ఈ గ్యాసెస్ మరియు ట్రాక్స్ లాంటి ఎలిమెంట్స్ కూడా ఎర్త్ లోపల ఉన్న లైఫ్ని సపోర్ట్ చేస్తాయి. ఇది మన ఫస్ట్ క్వశ్చన్. బాయ్.